క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం యోహాను సువార్త 15వ అధ్యాయము వచనములు 9 నుంచి 17 వరకు ధ్యానించబోతూ ఉన్నాం. ఈ సువార్తలో చక్కటి వచనాలు ఈరోజు చదవబోతూ ఉన్నాం. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అని యేసు ప్రభు పలుకుతున్నారు. అవును ప్రియా సహోదరి సహోదరులారా, స్వయం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడే తన రూపాన్ని మనకిచ్చి మనను సృష్టించిన దేవుడు మనలో ఆజ్ఞలను పాటించమని పిలుపునిస్తున్నాడు. ఈ ఆజ్ఞలు మన మంచి కొరకే. మన జీవితాన్ని మనం సరిదిద్దుకొని ఇతరులను మంచి మార్గంలో నడిపించుటకు మనకు సహకరిస్తూ ఉంటాయి. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేషంలో మనం చదువుతూ ఉంటాం, నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు కూడా పొరుగు వారిని ప్రేమించండి. ప్రేమ అనే పదానికి యేసు ప్రభువే ఆదర్శం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తూ ఉన్నాము. దేవుడు ఈ లోకముని ఎంతగా ప్రేమించనంటే తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. మరి ఆ యేసు ప్రభు ప్రేమకు ఆదర్శమై సిలువల కొట్టబడి నీ కొరకు నా కొరకు మరణించి ఆ తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. మరి ఈ పరిశుద్ధ కాలంలో ఆ దేవుని సహాయం కోరుతూ ప్రేమ అనే సుగుణాన్ని మనలో పెంపొందించి ప్రేమలో నడిచే భాగ్యాన్ని మనకు దయచేయమని మనమందరము ప్రార్థించుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక.